Hare Krishna Mataji's and Prabhuji's. Dandavad Pranam. Please accept my humble obeisances. Thank you so much for joining our morning japa session. సో చక్కగా మీరు ఎవ్రీడే జాయిన్ అయ్యి 10 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. సో బిగ్ హరీ బోల్ టు ఆల్ ఆఫ్ యూ. సో 10 చాప్టర్లు అన్నీ ఒక్కొక్క శ్లోక డీటెయిల్డ్గా వినడం అనేది చాలా పెద్ద అచీవ్మెంట్. అవునా కదా చెప్పండి? అవును Yes, sir. మాతాజీ. యాహ్! మనకి Yes, మనం sir. చదవాలి అంటే మాతాజీ. అంత కమిట్మెంట్ చూపించలేకపోవచ్చు ఒక్కోసారి. కొన్ని చాప్టర్స్ చదివి పక్కన పెట్టేస్తాం, బ్రేక్ ఇచ్చేస్తాం. మళ్ళీ ఎప్పుడో మూడొస్తుంది, మళ్ళీ తీసి చదువుతాం. మళ్ళీ పక్కన పెట్టేస్తూ ఉంటాం. బట్ ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనందరికీ కల్పించిన అవకాశం ఏంటి అంటే, హ్యాపీగా భక్తులందరి సాంగత్యంలో 10 చాప్టర్స్‌లో అన్ని శ్లోకాస్ అనేవి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ మిగిలిన చాప్టర్స్ కూడా మనకి మిగిలిన 8 చాప్టర్స్ 11, 12, 13, 14, 15, 16, 17, 18 మిగిలిన చాప్టర్స్ కూడా మనము ఇంతే శ్రద్ధగా ఇంతే ఇంటెన్సిటీతో చక్కగా వినాలి అని చెప్పి మేము మీ అందరినీ కోరుకుంటున్నాము. సో విల్ స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఇవాళ మనం 11th చాప్టర్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము. 11th చాప్టర్ అనేది విశ్వరూప దర్శనం, యూనివర్సల్ ఫామ్ ఉంటుంది. సో ఎందుకు ఈ యూనివర్సల్ ఫామ్ చూపించాల్సి వచ్చింది ఏంటి అనేది మనం ఈ రోజు క్లాస్లోనే డిస్కస్ చేద్దాం. ఓకే, సో విల్ స్టార్ట్ అవర్ సెషన్ విత్ మంగళాచరణ్. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेम प्रधायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्।
श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताय की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय, जगत गुरुपति पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, समावेत गौर भक्त वृंद की जय, कलयुग पावन हरिनाम संकीर्तन की जय, हरे कृष्ण महामंत्र की जय, श्रीमद् भगवद गीता की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ఓకే. కలియుగంలో సంగే శక్తి అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? విన్నారా లేదా? లేదు మాతాజీ. మాతాజీ. ఓకే. నో మాతాజీ వినలేదు. ఎస్పెషల్లీ భక్తిలో ఏంటి అంటే ఈ సంఘే శక్తి అన్నమాట. అంటే సాంగత్యంలో ఉన్నప్పుడు మనకొక శక్తి అనేది వస్తుందన్నమాట. అదే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ శక్తి అనేది మనకుండదన్నమాట. మనం వీక్ అయిపోతూ ఉంటామన్నమాట. అందుకే మాయ ప్రభావం అనేది కూడా మనం సాంగత్యంలో భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. సో మీరిప్పుడు టెంపుల్‌కెళ్ళి అందరి సాంగత్యంలో భగవంతుని కీర్తన చేస్తున్నామనుకోండి, మాయకి లోనవ్వడానికి ఛాన్సెస్ అనేవి తక్కువుంటాయా లేదా చెప్పండి? అవును చాలా మాతాజీ. మాతాజీ. సో చాలా ఇప్పుడు మనం అందరం కలిసి ఇలా క్లాసెస్ వింటున్నాం. భగవద్గీత గురించి చర్చ చేసుకుంటున్నాం. వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇటువంటి టైంలో మాయ ప్రభావం ఎలా ఉంటుంది చెప్పండి? తక్కువ ఉంటుందా లేదా? తక్కువ తక్కువ ఉంటుంది ఉంటుంది మాతాజీ. తక్కువ ఉంటుంది. కానీ మనం ఇదే సాంగత్యం అనేది లేకుండా విడిగా ఉన్నప్పుడు మనకి మనం సాధన చేసుకుంటున్నప్పుడు మాయ ప్రభావం ఎక్కువ ఉంటుందా లేదా చెప్పండి? అవును ఉంటది మాతాజీ. మాతాజీ. ఒంటరిగా ఉంటే ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. అందుకనే మనం భక్తిలో ఉన్నప్పుడు సాంగత్యంలో ఉంటూ ఉండాలి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఒక బడ్డీని పెట్టేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి మనం సాధన చేసుకోకుండా మనతో పాటు ఒకళ్ళు ఇద్దరిని ఎవరినైనా మనకి దగ్గర అంటే మన మెంటాలిటీ, మన మైండ్ సెట్‌కి దగ్గరైన వాళ్ళని పెట్టేసుకొని వాళ్ళతో కలిసి చర్చ చేసుకుంటూ ఉన్నామనుకోండి. నేను ఇవాళ ఇది చదివాను. సో ఇది నేర్చుకున్నాను అని వాళ్ళతో కలిసి చర్చ చేసుకుంటున్నామనుకోండి. మనం ఏదైతే స్టార్ట్ చేసామో అంత తొందరగా ఆపలేమనమాట. మనం ఆపాలనుకున్నా గానీ, వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. "అదేంటి నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా! ఇవాళ ఎందుకు జాయిన్ అవ్వవు? మనం జాయిన్ అయ్యి చర్చ చేసుకుందాం. భగవంతుని గురించి కొంచెం సేపు ఏం చదివాము అనేది డిస్కస్ చేద్దాం" అని చెప్తూ ఉంటారు. సో, అలా మనకి ప్రోత్సాహం దొరికిందనుకోండి, మనం కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది మాతాజీ. అసలు ఉంటుంది ఆగదు. మాతాజీ. ఉంటుంది మాతాజీ. మనకి ఉంటుంది. ఆపాలనిపించదనమాట. మనకొక రోజు కొంచెం అబ్బా! రోజు చేస్తున్నాం ఇవాళ వద్దులే అని అనిపించినా కూడా వేరే ఇమ్మీడియేట్‌గా మన బడ్డీ ఫోన్ చేసేసారనుకోండి, "ఏంటి ఇంకా నువ్వు జాయిన్ అవ్వలేదు? నీకోసం ఎదురు చూస్తున్నాం రా జాయిన్ అవ్వంటే" "నాకివాళ అంత ఓపిక లేదు, అంత బద్ధకంగా ఉంది" అని ఏదైనా చెప్పినా గూడా, "ఇట్స్ ఓకే. నువ్వు మాట్లాడొద్దులే ఇవాళ నీకంత ఓపిక లేదంటున్నావు కదా! నువ్వు జస్ట్ జాయిన్ అయ్యి విను. మేమేం చదివామో చెప్తాము" అని అన్నా కూడా మనం ఒక స్టెప్ తీసుకొని ముందుకొచ్చి జాయిన్ అవుతాం గదా! సో, దానివల్ల కూడా మనం ఆ లోపల ఏదైతే ఫీలింగ్ వచ్చిందో దాన్ని జయించిన వాళ్ళం అవుతామా? అవ్వమా చెప్పండి? అవుతాం మాతాజీ. ఉంటాం ఆ! మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. సో, అట్లా మనం ఏదైనా కానీ సాంగత్యంలో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్‌గా అడ్వాన్స్ అయితూ ఉంటామనమాట. అలా కాదు నా సాధన నేను చేసుకుంటాను అని పట్టుకున్నామనుకోండి, చాలా కష్టమనమాట. అంటే ఒంటరిగా ప్రయాణం అనేది ఎప్పుడు గూడా కష్టమే. సో, నలుగురితో కలిసి చేస్తున్నామనుకోండి, ఓకే. నాకొచ్చే ప్రాబ్లమ్ కేవలం ఇదేదో నాకొక్కదానికి స్పెషల్‌గా వచ్చేది కాదు. నలుగురికి ఇది వస్తూనే ఉంటుంది. సో, ఒకళ్ళు కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మిగిలిన వాళ్ళు చేపట్టుకొని పైకి లేపాలి అని చెప్పి మనకి ఆ కోఆపరేషన్ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్‌గా అడ్వాన్స్ అయిపోతూ ఉంటామనమాట. సో, మన భగవద్గీత క్లాసెస్ కూడా అంతే. సో, భగవద్గీత క్లాసెస్ అనేవి ఇట్లా మనం సాంగత్యంలో వినడం వల్ల మనం ఇంత కంప్లీట్ చేయగలిగాం. ప్రతి శ్లోక పైన డిఫరెంట్ టీచర్స్ మీకొచ్చి ఇంత డీటెయిల్డ్‌గా చెప్పడం అనేది అది కేవలం ఇలా సాంగత్యంలో మనం జాయిన్ అయితున్నాం కాబట్టే జరుగుతుందనమాట. లేదు మనకి మనం తెలుసుకోవాలి అంటే మనం ఎప్పుడో ఆపేస్తాం. మధ్యలోనే ఆపేస్తామనమాట. యెస్. అవునా కదా? యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? అవును అవును మాతాజీ. 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 చేస్తాం క్లాసులో ఇలా మాతాజీ. భక్తులు అందరూ ఉండడమే సాధు సాంగత్యంలో ఇలాగ అందరం కలిసి ఎగ్జాక్ట్‌లీ. ఉండడమే మరి కొద్దిగా రివిజన్ అవుతుంది, మైండ్‌కి వెళ్తుంది. ఎగ్జాక్ట్‌లీ. తెలిసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఆ సమయానికి మర్చిపోతాము. ఇలా హ్మ్. రివిజన్ అవుతుంటేనే చాలా జ్ఞాపకం వచ్చి మళ్ళీ అవును కదా! అలా చేయాలి, అలా ఉండాలనిపిస్తుంది. యెస్. హరే కృష్ణ మాత. యెస్. థాంక్ యూ మాతాజీ. సో, విల్ స్టార్ట్ అవర్ సెషన్. 11th చాప్టర్ అనేది చూద్దాము.
సో 11th చాప్టర్ అనేది మనకి అర్జున క్వెషన్‌తో స్టార్ట్ అవుతుంది. అయితే మనకి 10th చాప్టర్ నుంచి 11th చాప్టర్. ఇప్పుడు 10th చాప్టర్‌లో ఏం డిస్కస్ చేసాం చెప్పండి? విభూతుల గురించి మాతాజీ. విభూతుల గురించి డిస్కస్ చేసాం. భగవంతుడి యొక్క ఐశ్వర్యాల గురించి అర్జున క్వెషన్ అడిగితే భగవంతుడు చాలా డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. అంతా చెప్పాక లాస్ట్‌లో ఏమన్నారు? 10th చాప్టర్ చివర్లో ఏమన్నారు తెలుసా? గుర్తుందా? అన్ని సర్వాంతర్యామి అన్నిట్లో కృష్ణే ఉన్నాడు అని చెప్పినారు మాతాజీ. ఓకే. ఇంకా తెలీదని కొంచెం చెప్తాను. డీటెయిల్డ్‌గా చెప్పండి. నిప్పు ఎంతైతే మనం మంట అంటే చూస్తామో అన్ని అందులో ఒక చిన్న నిప్పు రేణువులాంటి చాలా తక్కువ చెప్పాను నీకు నేను ఓపులెన్సెస్ అనేవి చెప్తారు కృష్ణ. ఆ! ఇంకా సో చాలా ఉన్నాయి. యెస్. కానీ నేను నీకు చెప్పింది చాలా మనం చూసిన ఎగిరి వచ్చి పడే నిప్పు రవ్వంత మాత్రమే చెప్పాను నీకు అర్జున అని చెప్తాను. హరే కృష్ణ. ఎగ్జాక్ట్‌లీ. సో కేవలం అంశ మాత్రం చేతనే నేను ఈ జగత్తు మొత్తం విస్తారం చెంది ఉన్నాను, వ్యాప్తి చెంది ఉన్నాను అని కృష్ణ చెప్తారు. సో ఇటువంటి ఐశ్వర్యాలకి అసలు డిస్కస్ చేయాల్సిన అవసరం ఏంటి అర్జున? కేవలం ఒక అంశ, జస్ట్ ఒక పార్ట్, ఒక రవ్వ చేతనే నేను మొత్తం జగత్తంతా వ్యాప్తి చెంది ఉన్నాను అని చెప్పడం జరిగింది. గుర్తొచ్చిందా మీకు ఈ లైన్ అనేది? వచ్చింది మాతాజీ. సో భగవంతుని శక్తి అనేది అపరిమితమైనది. ఈ బ్రహ్మాండానికి కావాల్సింది కేవలం అంశ మాత్రంతోనే ఆయన బ్రహ్మాండాలన్నీ నడిపిస్తున్నారనమాట. సో అంశ మాత్రంతో ఆయన ఈ జగత్తు మొత్తం వ్యాప్తి చెంది ఉన్నాను అని అన్నప్పుడు అర్జున మనస్సులో క్వశ్చన్ మొదలైందనమాట. ఏంటి అంటే, ఓకే కృష్ణ, నువ్వు ఇప్పుడు ఫస్ట్ నుంచి 10th చాప్టర్స్ వరకు కూడా థియరీ చెప్పావు, ఎక్స్ప్లెనేషన్ చెప్పావు, డీటెయిల్స్ అన్నీ చెప్పావు. కానీ నాకు ఇప్పుడు ఏం కావాలంటే ప్రాక్టికల్స్ కావాలి కృష్ణ. మనం చదువుతున్నప్పుడు కూడా 2 ఉంటాయా లేదా చెప్పండి? థియరీ, ప్రాక్టికల్స్ 2 జరుగుతాయా లేదా? జరుగుతాయి మాతాజీ. జరుగుతాయి మాతాజీ. జరుగుతాయి. సో ఏదైతే మనం క్లాసెస్‌లో థియరీగా నేర్చుకుంటామో ప్రాక్టికల్ ల్యాబ్‌లోకి వెళ్ళి ఏమవుతుంది? దాన్నే మనం రిపీట్ చేసినప్పుడు అది కళ్ళ ముందు మనకి కనిపిస్తుంది. సో దాన్ని మనం రిపీట్ చేస్తాము. అది ప్రాక్టికల్‌గా మనం చూస్తామనమాట. సో ఇప్పుడు అర్జున ఏంటి అంటే, మీరు ఇప్పటిదాకా మీ ఐశ్వర్యాలు, విభూతులు అనేవి చెప్పారు. 10 చాప్టర్స్ దాకా నేను యాక్సెప్ట్ చేసేస్తున్నాను. మీరే పరం బ్రహ్మ, పరంధామ, పవిత్రం, పరమం భవాన్ అని చెప్పి 10th చాప్టర్‌లో ఒప్పుకుంటారనమాట. మీరే దేవాది దేవుడు, మీరే అన్నిటికీ మూలం, మీ నుండే సమస్తం వస్తున్నాయి, ఇదంతా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అని అంగీకరించిన తర్వాత అర్జున రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. ఏంటి అంటే, ఇప్పటిదాకా థియరీ చెప్పారు కదా, నాకు ఇప్పుడు ప్రాక్టికల్ కావాలి అని. ప్రాక్టికల్ ఏంటి? సో నా కళ్ళతో నేను మిమ్మల్ని చూడాలి. అయితే ఏం చూడాలి అనుకుంటున్నారంటే కృష్ణ, 10th చాప్టర్ చివర్లో ఒక అంశ మాత్రం చేతనే నేను ఈ జగత్తు మొత్తం విస్తారం చెంది ఉన్నాను అని చెప్తున్నారు కదా. మరి జగత్తు మొత్తం విస్తారం చెందిన మీ యొక్క ఆ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను అని అర్జున క్వశ్చన్ చేస్తారనమాట. సో ఆ క్వశ్చన్‌తో మనకి 11th చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ విశ్వరూపం అనేది చూడాలి అని అర్జున మనసులో కలిగిన ఒక కోరికకి భగవంతుడు విశ్వరూప దర్శనం అనేది చేయించడము, దాని యొక్క వర్ణన. సో అర్జునుడు ఆ విశ్వరూపాన్ని చూసి ఎలా ఫీల్ అవుతున్నాడు, సంజయ ఎలా డిస్క్రైబ్ చేస్తున్నారు, అండ్ అర్జున తర్వాత మళ్ళీ ఏం రిక్వెస్ట్ చేశారు, అదంతా కూడా మనకి 11th చాప్టర్‌లో డీటెయిల్డ్‌గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో 10th చాప్టర్‌కి 11th చాప్టర్‌కి ట్రాన్సిషన్ అర్థమైందా మీకు? ఎలా కనెక్షన్ అనేది? అర్థమైంది మాతాజీ. యాహ్! ఓకే. ఒకసారి మనం శ్లోకాస్ రిసైట్ చేసి డిస్కస్ చేద్దాము. అర్జున ఉవాచ అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం మదనుగ్రహాయ పరమం పరమం గుహ్యమాధ్యాత్మ సంగీతం గుహ్యమాధ్యాత్మ సంజ్ఞితం యత్వయోక్తం వచస్తేన యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ మోహోయం విగతో మమ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజ్ఞితం
మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. పావని మాతాజీ శ్లోక చదువుతారు. హరే కృష్ణ మాతాజీ దండప్రణం. ధన్యవాదాలు. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మసంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కిషన్ ప్రభుజీ మీరు కూడా శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాను. చదువు. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ నేను చదువుతాను. నాకెందుకు హ్యాండ్ రైట్ చేయడానికి అవ్వట్లేదు ఇంట్లోనే. సరే చదవండి యశోద మాతాజీ. ఓకే మాతాజీ. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తేయ వచస్తేన మోహోయం విగతో మమ. ఇక్కడ యత్వయోక్తం. ఓకే ఆ? ఇక్కడ యత్వయోక్తం. ఓకే మాతాజీ. యత్వయుక్తం యోక్తం. యోక్తం. ఓకే మాతాజీ మళ్ళీ చెప్తాను. యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ఎస్. హరే థ్యాంక్ యూ కృష్ణ మాతాజీ. మాతాజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. ఓకే భువనేశ్వరి మాతాజీ అనువాదం చదువుతారా? హరిబోల్ మాతాజీ. అనువాదం. అర్జునుడు పలికెను, ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణతో నాకు చేసిన ఉపదేశాలను వినడం ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయింది. హరిబోల్ మాతాజీ. కళావతి మాతాజీ భాష్యం చదువుతారా? హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదువు. భాష్యము శ్రీల ప్రభుపాదుడు. ఈ అధ్యాయము శ్రీకృష్ణుడు సర్వకారణములకు కారణుడని ప్రకటించుతున్నది. ఎవని నుండి భౌతిక విశ్వములు ఉద్భవించును అట్టి మహావిశ్వమునకు కూడా అతడే కారణము. శ్రీకృష్ణుడు అవతారము కాదు, అతడు సర్వావతారములకు కారణభూతుడు, అవతారి. ఆ విషయము గడచిన అధ్యాయమునందు విశదముగా వివరింపబడ్డది. ఇప్పుడు అర్జునుడు తన మోహము తొలగినదని చెప్పుచున్నాడు. అనగా అర్జునుడు శ్రీకృష్ణుని సామాన్య మానవునిగా లేక తన మిత్రునిగా భావింపక సర్వమునకు మూలాధారునిగా భావించుచున్నాడు. అర్జునుడు పరమ ఉత్తేజితుడై శ్రీకృష్ణుని వంటి గొప్ప మిత్రుడు తనకు లభించినందుకు ఆనందభరితుడవుచున్నాడు. కానీ ఇప్పుడు తాను శ్రీకృష్ణుని సర్వకారణకారునిగా అంగీకరించినను ఇతరులు ఆ విధముగా అంగీకరింపరేమోనని అతడు భావించుచున్నాడు. కనుకనే శ్రీకృష్ణుని దివ్యత్వమును సర్వులకు విశదపరచుటకై ఈ అధ్యాయమున విశ్వరూపమును చూపుమని శ్రీకృష్ణుని ప్రార్థించుచున్నాడు. వాస్తవమునకు ఎవరైనాను శ్రీకృష్ణుని విశ్వరూపము చూచినప్పుడు అర్జునుని వలనే భయభ్రాంతులగుదురు. కానీ శ్రీకృష్ణుడు పరమ దయాళువైనందున విశ్వరూపమును చూపిన పిమ్మట తన మూల రూపమును తిరిగి పొంది ఉండెను. నీ హితము కొరకు నేనేది ఉపదేశిస్తున్నాను అని పలుమార్లు శ్రీకృష్ణుడు చెప్పిన విషయమును అర్జునుడు పూర్తిగా అంగీకరించుచున్నాడు. కనుకనే అర్జునుడు ఇది అంతయు శ్రీకృష్ణుడు కృపచేతనే జరుగుతున్నదని కృతజ్ఞతాపూర్వకముగా ఇక్కడ పలుకుచున్నాడు. శ్రీకృష్ణుడే సర్వకారణములకు కారణుడనయు పరమాత్మగా సర్వల హృదయములందు నెలకొని ఉన్నాడనియు అర్జునుడు ఇప్పుడు పూర్తి నిశ్చయమునకు వచ్చెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. సో 11th చాప్టర్ అనేది అర్జునుని క్వశ్చన్ తోనే లేకపోతే అర్జునుడు చెప్పడంతోనే స్టార్ట్ అవుతుంది. సో అర్జునుడు ఏం చెప్తున్నారంటే, ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు దయచే నాకు చేసిన ఉపదేశములు శ్రవణం ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని పాయింట్స్ చూడండి. పరమ రహస్యములైన
నీవు దయచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా నా మోహము తొలగిపోయినది. కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ నేను అండర్లైన్ చేస్తున్నాను చూడండి. రహస్యములైన దయతో దయా శ్రవణము మోహము తొలగిపోయినది. మోహం తొలగిపోయినది. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, భగవద్గీత అనేది బుక్ రూపంలో అందరికీ అవైలబుల్గా ఉన్నా కూడా భగవద్గీత జ్ఞానం అనేది గొప్ప రహస్యం అన్నమాట. అందుకే భగవద్గీతను ఏమంటారు తెలుసా? ఓపెన్ సీక్రెట్ అంటారు. విన్నారా ఎప్పుడైనా? మాతాజీ వినలేదా? భగవద్గీతని ఓపెన్ సీక్రెట్ అంటారనమాట. జనరల్ గా సీక్రెట్ అంటే ఏంటి? ఎవరికి తెలియకుండా దాచిపెట్టేది సీక్రెట్ అంటాం. ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన నీకు సీక్రెట్ చెప్తా, నీకు రహస్యం చెప్తా, ఎవరికి చెప్పదు ఇది అని ఏదైతే చెప్పుకుంటామో దాన్ని సీక్రెట్ అంటాం. కానీ భగవద్గీతను ఏమంటున్నాం తెలుసా? ఓపెన్ సీక్రెట్ అంటున్నాం. అంటే భగవద్గీత ప్రతి ఒక్కరి చేతిలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండొచ్చు, కానీ అది సీక్రెటే అన్నమాట. అంటే అందరికీ తెలుసు, అందరి దగ్గర అవైలబుల్ గా ఉంది, కానీ అది మాత్రం రహస్యం అన్నమాట. సో ఆ రహస్యాన్ని ఛేదించాలంటే మార్గం ఏంటి తెలుసా? భగవంతుని కృప అనేది మన పైన ఉండాలి, మనలో సిన్సియర్గా వినాలి అనే శ్రద్ధ అనేది ఉండాలి. ఈ రెండు ఉన్నాయనుకోండి, ఆ రహస్యం అనేది మనకి అర్థమవుతుంది. సో ఏమేమి ఉండాలి చెప్పండి? భగవద్గీత మనం అర్థం చేసుకోవాలి అంటే, ఒకటి మనలో విశ్వాసం అనేది ఉండి, ఆ విశ్వాసంతో మనం శ్రవణం అనేది చేస్తున్నాం అనుకోండి, ఒక పరంపరలో ఒక గురువు దగ్గర, మనం శ్రీల ప్రభుపాద దగ్గర వింటున్నాం కదా, సో అలా మనం ఒక గురువు దగ్గర ఈ రహస్యాన్ని శ్రద్ధగా విశ్వాసం పెట్టి మనం శ్రవణం చేస్తుంటే ఏమవుతుంది అంటే, భగవంతుని కృప అనేది తోడయి ఈ రహస్యం అనేది మనకి అర్థమవుతుంది అనమాట. సో అర్జునుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఈ పరమ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం అనేది నేను నీ దయ వల్ల నేను శ్రవణం చేసి తెలుసుకోగలిగాను. అండ్ ఇది తెలుసుకోవడం వల్ల ఏమైందని చెప్తున్నారు? రిజల్ట్ ఏమంటున్నారు? నా మోహం అనేది తొలగిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో అర్జునుడు వినడం వల్ల తనకి మోహం తొలగిపోయింది. మరి మనం కూడా వినడం వల్ల ఎలా? శ్రద్ధగా అర్జునుడు ఏ విధంగా విశ్వాసం పెట్టి విన్నాడో అదే విధంగా విశ్వాసం పెట్టి భగవంతుని పరిప్రశ్న వేస్తూ భగవంతుని సేవ చేస్తూ మనం గురువుల దగ్గర శ్రవణం చేశామనుకోండి, ఏమవుతుంది? మనలో ఉన్న ఆ మోహం, ఆ అజ్ఞానం, ఏం చేయాలో తెలియని తత్వం అనేది మనకు కూడా తొలగిపోతుంది అనమాట. ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు, మోహం అంటే ఏంటి తెలుసా? శ్రీకృష్ణుడు ఆయన ఒక ఆర్డినరీ వ్యక్తి, ఆయన కూడా ఓకే నేనెలానో ఆయన అలానే అనే భావాన్ని తొలగించేస్తుంది అనమాట. భగవద్గీత శ్రవణం చేయడం వల్ల అర్థమైపోతుంది, ఈయన వల్లనే సమస్త విశ్వాలు నడుస్తున్నాయి, ఈయననే సమస్త విశ్వాలకి సృష్టికర్త, ఈయన యొక్క అనుగ్రహం లేనిదే ఏ పూచిక పుల్ల కూడా కదలదు అనే విషయం అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఎప్పుడైతే అది అర్థమైపోతుందో మనకి ఇంకొక విషయం ఏం తెలుస్తుంది? 7th చాప్టర్లో కానీ లేకపోతే మనకి 15th చాప్టర్లో చెప్తారు. బట్ ఎనీవే ముందు కూడా మనం చదివినప్పుడు ఏమైందంటే, మనందరం కూడా భగవంతుని శక్తి, అవునా కదా చెప్పండి? సో మనం ఆత్మస్థరంలో భగవంతుని యొక్క అంశలమని తెలుసుకున్నాం. ఈ శరీరం కూడా భగవంతుని బహిరంగ శక్తి అయిన భూమి రాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ, ఇవన్నీ కూడా నా ప్రకృతి, నా శక్తులు, నా శక్తుల ద్వారా మనకి ఇవన్నీ వచ్చాయి అని చెప్పి, అంటే భగవంతుని శక్తుల ద్వారా మనకి ఇవన్నీ వచ్చాయని తెలుసుకున్నాం. సో మనకి బాహ్యంగా ఉన్న శరీరము, లోపల మనస్సు బుద్ధి అహంకారము, మనము అంతా కూడా భగవంతునికి చెందిన వాళ్ళమే. మనం చూస్తున్న జగత్తంతా కూడా భగవంతుని నుండే వచ్చింది అని తెలుసుకున్నప్పుడు మన కర్తవ్యం ఏంటి అనేది అర్థమైపోతుందా లేదా చెప్పండి? అవుతుంది మాతాజీ. సో ఏ భగవంతుడి నుండి సమస్తం వ్యాపించి ఉందో ఆ భగవంతునితో నా సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకోవాలి, అదే భక్తి మార్గము అని తెలుసుకోవడము అంటే మోహం అనేది తొలగినట్లా కాదా చెప్పండి? మోహం అంటే ఏంటి అంటే, నేను ఈ శరీరాన్ని సుఖపెట్టడంలోనే నా ఆనందం ఉంది అని బ్రతుకుతాం చూసారా, అది మోహం, అది అజ్ఞానం, అది అంధకారం అనమాట. కానీ భగవద్గీత సిన్సియర్ గా శ్రవణం చేస్తుంటే ఏమవుతుంది అంటే ఆ మోహం తొలగిపోయి అపోహ మోహము అంటే మనం ఇంకా భ్రమలో ఉండడం మాతాజీ. అపోహ అంటే జస్ట్ ఒక
చిన్న మిస్అండర్‌స్టాండింగ్‌ని దాన్ని అపోహ అంటారు. మనం ఇక్కడ చాలా పెద్ద స్కేల్‌లో ఉందన్నమాట ఇది. అపోహ అంటే చిన్న పదం అన్నమాట. ఇంక మోహం అంటే పెద్ద హై డిగ్రీ పదం అన్నమాట అది. మనం ఇంకా ఒక మాయలో బ్రతికేస్తున్నాం. మాయలో బ్రతకడం అంటే ఏంటి అంటే సీ ఈ జగత్తుని మాయ అని ఎందుకంటారు తెలుసా? మాయ అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడైతే ఆనందం లేదో అక్కడ ఆనందం ఉంది అని భ్రమింపజేసేలాగా చేసి అక్కడ ఆనందాన్ని వెతికేలా చేస్తుంది చూసారా? దాన్ని మాయ అంటారన్నమాట. చాలా సార్లు బ్రహ్మ సత్యం జగన్మిథ్య, జగత్తంతా మాయ, జగత్తంతా మాయ అంటే అర్థం ఏంటి అంటే, అంటే ఇప్పుడు నేను ఏదైతే ల్యాప్‌టాప్ చూస్తున్నానో అది లేదా? నేను ఏదైతే చైర్‌లో కూర్చున్నానో అది లేదా? నేను ఏదైతే ఫోన్ వాడుతున్నానో అది లేదా? నేను ఏదైతే ఇంట్లో ఉన్నానో ఆ ఇల్లు లేదా? మాయ అంటే లేదా? దాని అర్థం లేదా అంటే లేదు అని కాదు. కానీ ఇక్కడ ఉన్న వస్తువులు, ఇక్కడున్న వ్యక్తులతో నేను వారితో నేను కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకుంటే నాకిక్కడ ఆనందం వస్తుంది అని భ్రమిస్తూ ఉంటాం చూసారా? దాన్ని మాయ అంటారు. అర్థమైందా మాయ అంటే? అయింది మాతాజీ. మాయ అంటే ఇక్కడ నుండి నేను ఆనందం తీయగలను అని ఏదైతే ఫీలింగ్ ఉంటుందో దాన్ని మాయ అంటారనమాట. సో భగవంతుడు ఆల్రెడీ చెప్పేశారు మనకి. ఇది దుఃఖాలయం. సో దుఃఖాలతో కూడిన ప్రపంచంలో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆనందం ఉంది అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనమాట. సో అది మాయ. దాన్నే మోహం అంటారనమాట. ఇల్యూజన్, భ్రాంతి, భ్రమ, మాయ అది అనమాట. సో భగవద్గీత వినే కొద్దీ మనకు అర్థమైపోతుంది అనమాట. సృష్టికర్తనే చెప్తున్నారు ఇది ప్లేస్ ఆఫ్ మిజరీ, ఇక్కడ మొత్తం దుఃఖాలు తప్ప ఏమీ లేవు అని సృష్టించిన సృష్టికర్తే చెప్తున్నాడు. కానీ నా మనసు ఏం చెప్తుంది? అది చేద్దాం, ఇది చేద్దాం, అది సంపాదిద్దాం, సో ఇక్కడికి వెళ్దాం, అది తిందాం, ఇది చూద్దాం, నాకు ఆనందం వస్తుంది అని చెప్తుంది. అంటే ఎవరైతే సృష్టించారో వారు చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తూ మనల్ని అటువైపు పరిగెత్తిస్తుందంటే మనల్ని మాయలోకి తీసుకెళ్తుందా లేదా చెప్పండి? అవును మాతాజీ. తీసుకెళ్తుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. మనం అలానే ఉంటున్నాం అనమాట. సో మనస్సు చెప్పే ప్రతి ఆలోచనకి పరిగెడుతున్నామంటే మనం ఆ మోహంలో ఉన్నట్లు అనమాట. కానీ భగవద్గీత సిన్సియర్గా డైలీ శ్రవణం చేస్తాం. ఎందుకంటే డైలీ మనం భగవద్గీత భాగవతం అనేది పారాయణ చేస్తూ చదువుతూ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్పారు అనేది డైలీ కొంత చదువుతూ కొంత మనకి గురువులు ఏవైతే చెప్తున్నారో అది వింటూ ఉన్నామంటే డెఫినెట్ గా మాయ అనేది తొలగిపోతుంది అనమాట. ఎందుకంటే రిపీటెడ్ గా వింటాం. ఏదో ఒక రోజు విన్నామనుకోండి, నేను ఈ శరీరం కాదు ఆత్మని అని విన్నామనుకోండి, మనలో అంత పెద్ద మార్పు రాదు. ఆహా! అవునా? ఓకే. నేను శరీరం కాదా? నేను ఆత్మనా? అనుకుంటాం, వెళ్ళిపోతాం. బట్ ఎవ్రీడే ప్రతిరోజు మనం ఒక నియమిత సమయం అనేది పెట్టుకొని డైలీ నేను ఒక 5 పేజీలు చదువుతాను. ఒక 15-20 నిమిషాలు నేను ఒక కథ వింటాను అని మనం డైలీ నియమంగా వింటున్నామనుకోండి, ఇవే రిపీట్ అవుతూ ఉంటాయన్నమాట. సో నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను భగవంతుని యొక్క అంశని, నేను భగవంతుని సేవ చేయాలి, అందులోనే నాకు ఆనందం ఉంది. ఈ భౌతిక జగత్తులో ఆనందం లేదు అని రిపీటెడ్‌గా విని శ్రవణం చేసే కొద్దీ ఏమవుతుంది? అది మనకి మనసులో పాతుకుపోతుందా లేదా చెప్పండి? అవును మాతాజీ. అవుతుంది మాతాజీ. అందుకనే మనకి మాయ కళ్ళ ద్వారా ఎంటర్ అయిపోతుంది. కృష్ణ చెవుల ద్వారా ఎంటర్ అవుతారంటారు. విన్నారా ఈ మాట? విన్నాం మాతాజీ. వినడం ద్వారా విశ్వాసం పెరుగుతుంది మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. సో మనకి మాయ ఏంటి అంటే కళ్ళకి చాలా అందంగా ఏదైనా కనిపించిందనుకోండి, తొందరగా మాయలో పడిపోతామనమాట. కానీ ఈ ఆధ్యాత్మిక విషయాలనేవి కళ్ళతో చూసి గ్రహించేవి కాదనమాట. సో మనం ఎంతో వినయంగా, శ్రద్ధగా గురువు దగ్గర మనము పరిప్రశ్నలు వేస్తూ, సేవ చేస్తూ, శ్రవణం చేస్తూ ఉన్నామనుకోండి, ఆ శ్రవణం ద్వారా మనలో ఉన్న అజ్ఞానం అనేది తొలగిపోతుందనమాట. అందుకే జపం చేస్తున్నప్పుడు కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? నోటితో చెప్పడం మాత్రమే కాదు, చెవులతో వినడం కూడా ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాంట్ అండ్ హియర్ అటెంటివ్లీ అని చెప్తారు శ్రీల ప్రభుపాదుల వారు. అంటే చాంటింగ్ చేస్తూ ఆ నామాన్ని వినాలి. సో ఎట్లా వినాలి అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, మనం వజ్రాలనేవి అట్లా విసిరేస్తూ ఉన్నారనుకోండి, ఎంత జాగ్రత్తగా పట్టుకోవడానికి ఇట్లా పరిగెడుతూ ఉంటాం మనము. సో చెవుల్లో నామం అనేది, నా నోట్లో నుండి నామం వచ్చిందమ్మో, ఆ నామాన్ని నేను క్యాచ్ చేయాలి, నా చెవుల ద్వారా క్యాచ్ చేయాలి, నేను వినాలి అని చెప్పి అలా చెవులతో మనం నామాన్ని వింటూ ఉన్నామనుకోండి, ఆ శ్రవణం ద్వారా మనలో ఉన్న మోహం అనేది తొలగిపోతుందన్నమాట. సో ఎవరైతే సిన్సియర్‌గా జపం చేస్తూ, సిన్సియర్‌గా కథ చదువుతూ భగవద్గీత గాని, భాగవతం గాని, శ్రీల ప్రభుపాద ఇచ్చిన స్మాల్ బుక్స్ కానీ అవి చదువుతూ ఎవరైతే సిన్సియర్‌గా హరికథ అనేది శ్రవణం చేస్తూ ఉంటారో చాలా ఫాస్ట్‌గా అడ్వాన్స్ అయిపోతూ ఉంటారు వాళ్ళు. గమనించారా లేదా? మనం జనరల్‌గా అది లోపిస్తుంది కాబట్టే మనం ఇవాళ ఇట్లా వెనకబడిపోతూ ఉన్నాం. కానీ మనం సిన్సియర్‌గా ఉన్నామనుకోండి, చాలా ఫాస్ట్‌గా శ్రవణం చేసేటప్పుడు చాలా సిన్సియర్‌గా ఉన్నామనుకోండి, చాలా ఫాస్ట్‌గా మనలో అడ్వాన్స్‌మెంట్ అనేది ఉంటదన్నమాట.
సో ప్రతి ఒక్కరం కూడా అదే మంత్రం జపిస్తున్నాం. కానీ కొందరు చాలా ఫాస్ట్‌గా వెళ్తున్నారు. కొందరు ఎందుకు వెనకబడిపోతున్నారంటే జపం చేసేది కూడా ఒక మెకానికల్ యాక్టివిటీగా అనుకుంటున్నాం కాబట్టే వెనకబడిపోతున్నాం. సో జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క మంత్రాన్ని నేను వినాలి. వింటున్నాను అంటే కృష్ణని నేను లోపలికి తీసుకుంటున్నాను. ఎప్పుడైతే కృష్ణ లోపలికి వెళ్తారో సూర్యుడు ఉదయిస్తున్నాడో చీకటి తొలగిపోతుందా లేదా చెప్పండి? తొలగిపోతుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడైతే కృష్ణ ఉన్నారో అక్కడ మాయకి చోటు లేదు. రెండే విషయాలన్నమాట, కృష్ణనా మాయనా. సో కృష్ణని మనం సిన్సియర్ గా మన చెవుల ద్వారా తీసుకుంటున్నాం అనుకోండి, అక్కడ ఇంకా మాయకి తాగుండదు అనమాట. కానీ మనం జపం చేస్తూ ఏవో ఆలోచనలు చేసేస్తూ, అంటే ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు రావని చెప్పడం లేదు, కానీ ఆ ఆలోచనలు వస్తున్నాయి అని లాక్కొచ్చి మళ్ళీ కృష్ణనామం పైన ఫోకస్ చేయడం అనేది మన స్ట్రగుల్ అన్నమాట. సో అలా స్ట్రగుల్ చేస్తూ నామాన్ని వింటున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా లోపల ఏదైతే మనకి అజ్ఞానం అనేది ఉంటుందో, ఆ మాయలో మనం పడిపోయి ఉన్నాం చూసారా, అదంతా తొలగిపోతుంది అనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ లింబ్, చాలా గొప్ప అవకాశం మనకి భక్తిలో ఎదగడానికి ఏంటి అంటే శ్రవణం అనమాట. సో శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇంకా శుద్ధ భక్తుల నోటి ద్వారా వినే హరికథ నుండి, ఒక్క క్షణం వారి సాంగత్యంలో ఉండి వారి నోటి నుండి హరికథ విన్నా కూడా దాని ప్రభావం అనేది చాలా గొప్పగా ఉంటుంది అంటారనమాట. సో భక్తిలో శ్రవణం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లింబ్ అన్నమాట. చాలా శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా చదవాలి. ఎంత ఎక్కువ విన్నామనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత ఎక్కువ చదివామనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని ఎక్కువ మాలలు చేసేసామనేది ఇంపార్టెంట్ కాదు, కానీ చేసే మాలలు నేను సిన్సియర్గా వింటున్నానా, నామాన్ని చెవులోకి తీసుకెళ్తున్నానా, చెవుల ద్వారా నేను కృష్ణని తీసుకుంటున్నానా అనేది ఇంపార్టెంట్. సో శ్రవణం చేస్తున్నప్పుడు ఒక్కొక్క పదాన్ని నేను గ్రహిస్తున్నానా, ఏం చెప్తున్నారు కథలో, నేను ఏం మారాలి, నేనేం తెలుసుకోవాలి, నా జీవితాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది మనం అంత శ్రద్ధగా వింటున్నామా, విని దాన్ని మనం అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నామా లేదా. సో బుక్ చదువుతున్నప్పుడు కూడా 4-5 పేజీలు చదివినా మనకి శ్రీల ప్రభుపాదుల వారు పర్సనల్గా ఇస్తున్న మెసేజ్ అనమాట అది బుక్ చదువుతున్నప్పుడు. సో మనకి శుద్ధ వైష్ణవులతో సాంగత్యం కావాలా కాదా చెప్పండి? కావాలి మాతాజీ. మరి అట్లాంటి శుద్ధ వైష్ణవులలో ఇంకా మనకి శ్రీల ప్రభుపాదుల వారు టాప్ క్లాస్ అని చెప్పేయచ్చా లేదా చెప్పండి? చెప్పచ్చు మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు తన సాంగత్యాన్ని ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు? ఆయన బుక్స్ ద్వారా ఇస్తున్నారు అనమాట. సో ఆ బుక్ ని మనం చదువుతున్నప్పుడు శ్రీల ప్రభుపాద్ ఈ మెసేజ్ నాకు చెప్తున్నారు, సో నాకు ఇస్తున్నారు ఈ మెసేజ్ అని చెప్పి మనం శ్రద్ధగా చదువుతూ, ఒక్కొక్కటి చదువుతూ మనం దాన్ని ఇంటర్నలైజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం భక్తుల సాంగత్యంలో ఉన్నట్లే కాదా చెప్పండి? ఉన్నట్లే మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషల్లీ శ్రవణం అనేది ఇంకా టాప్ మోస్ట్ అన్నమాట. సో ఆ శ్రవణం అనేది సిన్సియర్గా ఎవరైతే చేస్తారో చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు అర్జునకి ఏం జరిగింది, అర్జున అలా సిన్సియర్గా విన్నారు కాబట్టే తన లోపల ఉన్న ఆ మోహం అనేది తొలగిపోయింది. మనలో కూడా కావాల్సినంత మోహం, అజ్ఞానం, అంధకారంలో మునిగిపోయి ఉన్నాం. మనకున్న ఒకే ఒక్క మార్గం ఏంటి తెలుసా? శ్రవణం. ఆ శ్రవణం ఎవరైతే సిన్సియర్గా చేస్తారో చాలా ఫాస్ట్గా మోహం అనేది తొలగిపోయి చాలా తొందరగా భక్తిలో ముందుకెళ్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఒక్కసారి మనకి భగవత్ కథ వినడంలో, భగవంతుని కథ చదవడంలో, భగవన్ నామం చెప్పడంలో రుచి వచ్చింది అనుకోండి, ఇంక అసలు భౌతికమైన విషయాల జోలికి వెళ్ళాలన్నా కానీ మనసు వెళ్ళదన్నమాట. ఆ రుచి వచ్చేదాకా స్ట్రగుల్ ఉంటుంది, కానీ దానికోసం పడే స్ట్రగుల్ అనేది అసలు పెద్ద మ్యాటర్ అనేది కానే కాదనమాట. సో ఒక్కసారి ఆ రుచి తగిలింది అనుకోండి, అంటే నేను భౌతికమైన విషయాలు కాదు, నేను హరినామం చెప్తూ హరినామం వినాలి అని మనకి ఎప్పుడు నిరంతరం అనిపిస్తుంది అనుకోండి, ఇంకా మనల్ని కొట్టేది ఏది ఉండదన్నమాట. మాయ ప్రభావం అనేది అటువంటి వ్యక్తి పైన చాలా నెగ్లిజిబుల్గా ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, శ్రవణం చేయడం ద్వారా మనలో ఈ మోహం అనేది తొలగిపోతుంది. ఎస్పెషల్లీ ఈ దివ్య జ్ఞానం, భగవంతుడిచ్చిన ఈ భగవద్గీత అనేది చాలా 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 సింప్లిఫైడ్గా ప్రతి ఒక్కరి లైఫ్లో ఉపయోగపడే విధంగా భగవంతుడు అర్జునుడి మాధ్యమంగా మనందరికి ఇచ్చారనమాట. సో ఇటువంటి దివ్య జ్ఞానాన్ని మనం వైష్ణవుల ముఖతః శ్రీల ప్రభుపాద్ మనకి ఇచ్చారు కాబట్టి, శ్రీల ప్రభుపాద్ ద్వారా మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో దీన్ని మనం సిన్సియర్గా శ్రవణం చేయడం వల్ల మనందరిలో ఈ మోహం, అజ్ఞానం అనేది తొలగిపోతుంది అని చెప్తున్నారు. అండ్ మనకి పర్పోర్ట్లో ఇంకో కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. భాష్యంలో ఏమంటున్నారంటే, ఇప్పుడు అర్జున విశ్వరూప దర్శనం కావాలి అని చెప్పి అడగబోతున్నాడు అని అంటారనమాట. అయితే మనకు క్వశ్చన్ వస్తుంది, అంటే అర్జునకి ఏమన్నా నమ్మకం లేదా? ఇప్పటిదాకా చెప్పారు కదా కృష్ణ, నేను ఈ జగత్తు మొత్తం వ్యాప్తి చెంది ఉన్నాను అని చెప్పారు కదా,
అర్జున ఏమన్నా డౌట్‌తో నిజంగా వ్యాప్తి చెంది ఉన్నావా కృష్ణ? నాకు నీ మాటలు నమ్మాలి అంటే నువ్వు చూపిస్తేనే నేను నమ్ముతాను అనే భావంతో అర్జున ఏమన్నా అడుగుతున్నారా అంటే కాదనమాట. అర్జున ఎందుకు అడుగుతున్నారంటే అర్జునకి అర్థమైపోయింది. 10th చాప్టర్‌లోనే చెప్పేశారు. నేను కంప్లీట్‌గా ఒప్పుకుంటున్నాను. నేను మాత్రమే కాదు దేవల, అసిత, నారద, వ్యాస వీళ్ళందరూ గూడా ఒప్పుకున్నారు. మీరే దేవాది దేవుడని అందరూ చాటించి చెప్తున్నారు. మీరే అన్నిటికి మూలమని. సో, నేను చాలా శ్రద్ధతో ఈ జ్ఞానం అనేది వినడం వల్ల నా మోహం తొలగిపోయింది అని చెప్పి విశ్వరూప దర్శనం చూపించమని అడగడంలో ఉద్దేశ్యం ఏంటి అంటే ఆయన కోసం అడగడం లేదు. కానీ ఎవరైతే ఫ్యూచర్‌లో వచ్చి అడుగుతారు చూసారా? ఓకే. కృష్ణ చెప్పారు గానీ ఎలా నమ్ముతాము కృష్ణనే దేవాది దేవుడని? సో, కృష్ణని దేవాది దేవుడు అని చెప్పి అంటే కృష్ణనే నేను జగత్తు మొత్తం వ్యాప్తి చెంది ఉన్నానని చెప్తున్నారు కదా! దానికి ప్రూఫ్ ఏంటి అని చెప్పి క్వెషన్ అడిగే వాళ్ళ తరపున అర్జున నాకు నీ విశ్వరూప దర్శనం చూపించు అని చెప్పి అడుగుతున్నారనమాట. ఓకే. సో, ఈ విశ్వరూప దర్శనం అనేది మనకి ఇందాక భాష్యంలో చదివినట్లు మాతాజీ చదివినప్పుడు చెప్పారు. ఏంటి అంటే చాలా భయానకంగా ఉంటుందంట. సో, అర్జున భయపడిపోతాడు ఈ విశ్వరూపాన్ని చూసి. సో, భగవంతుని కృప ఏంటి అంటే అర్జునుడు వినయంతో, శ్రద్ధతో శ్రవణం చేసి అర్జునుడు కోరిన కోరికని భగవంతుడు తీరుస్తారనమాట విశ్వరూపాన్ని చూపించి. తర్వాత అర్జునుడు భయమేసి చెప్పేస్తారు, కృష్ణ నాకు చాలా భయంగా ఉంది నేను ఇలా చూస్తుంటే. నాకు ఇలా నిన్ను చూడాలని లేదు. దయచేసి నాకు నీ శ్యామసుందర రూపాన్ని చూపించు అంటే భగవంతుడు మళ్ళీ ఆయన కృపని అర్జునుడి పైన చూపిస్తూ తన శ్యామసుందర రూపాన్ని చూపించేస్తారనమాట అని మనకి ఇందాక భాష్యంలో చెప్పారు. సో, బేసిక్‌గా భక్తులకు ఎప్పుడు కూడా ఓకే. కృష్ణ ఎలా వ్యాప్తి చెంది ఉన్నారు ఈ విశ్వమంతా అని చూడాలనే కోరిక ఉండదనమాట. భక్తులకి ఏది ఇష్టం ఉంటది తెలుసా? కృష్ణ తన వేణువుని పట్టుకొని తన త్రిభంగ శ్యామసుందర రూపంలో ఉండి భక్తులతో ప్రతిస్పందిస్తూ ఉంటారు చూసారా? ఆ రూపం ఏ రూపంతో ప్రతిస్పందిస్తూ ఉంటారో ఆ రూపాన్ని చూడాలి అని చెప్పి భక్తులకి ఎప్పుడూ ఆనందంగా ఉంటుందన్నమాట. ఇన్‌ఫాక్ట్ భక్తులకి చూడాలి అని కోరిక గూడా ఉండదనమాట. భక్తులకు ఎప్పుడు కూడా వినాలి. భగవంతుని గురించి వినాలి. ఇంకా చెప్పండి, భగవంతుని లీలలు చెప్పండి, భగవంతుని యొక్క గొప్ప గుణగణాలు చెప్పండి, భగవంతుని యొక్క రూపాన్ని వర్ణించండి, భగవంతుని యొక్క ఐశ్వర్యాల్ని చెప్పండి, భగవంతుడు ఎలా తన భక్తులతో ప్రతిస్పందిస్తున్నారో వాటి గురించి చెప్పండి అని దానిపైన రుచి ఉంటుందన్నమాట. బట్ ఎనీవేస్ ఎప్పుడైనా భగవంతునికి భక్తులకి భగవంతుని యొక్క శ్యామసుందర రూపం అనే దానిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది తప్ప విశ్వరూపం పైన చూడాలి, తెలుసుకోవాలి, ఓకే ఆ రూపం ద్వారా కృష్ణుని ఇదవ్వాలి అని చెప్పి అది భక్తులకి ఉండదన్నమాట. భక్తులకి ఎప్పుడు కూడా స్వీట్ లవింగ్ కృష్ణ ఎట్లా తన భక్తులతో తను ప్రతిస్పందిస్తున్నారు. ఇప్పుడు విశ్వరూపంతో ఉన్న కృష్ణ సుధామ అటువంటి కృష్ణ దగ్గరికి వెళ్ళగలరా, అప్రోచ్ అవ్వగలరా చెప్పండి? విశ్వరూపంలో ఇన్ని తలలు, ఇన్ని నాలుకలు, ఇన్ని పుట్టలు, ఇన్ని చేతులు, ఇన్ని కాళ్ళు, నోట్లో పళ్ళు ఇంత షార్ప్ గా ఉండి పొగలు కక్కుతూ ఉన్న విశ్వరూపంతో ఉన్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళి కృష్ణ నా కోరిక ఇది కృష్ణ కృష్ణ అని చెప్పి మనం అలా మాట్లాడగలమా చెప్పండి? అటువంటి వ్యక్తి దగ్గరికి ఆ రూపాన్ని చూసి భరించలేము. అర్జునుడు అంతటి వాడే భరించలేకపోతే మనం భరించలేము. ఈ చక్షువులు మనకు సరిపోవు, ఈ జ్ఞానము సరిపోదు, ఈ మాయాదేహం మనకి కోరుకోమన్నమాట. అటువంటి రూపంతో భగవంతుడిని చూడాలి అని మనం కోరుకోం. మనకి ఎప్పుడు ఎలా ఉండాలంటే భగవంతుడు ఎప్పుడు కూడా నేను వెళ్ళి భగవంతునితో మాట్లాడి భగవంతుని యొక్క స్పందన ప్రతిస్పందన నేను అనుభవించాలి అనేటువంటి రూపం పైన భక్తునికి ఎప్పుడు కూడా ఇష్టం ఉంటుందన్నమాట. సో, ఇది అర్జున అడగడానికి రీజన్ ఏంటి అంటే భగవంతుడు చెప్పింది నమ్మకం లేక కాదు, కానీ భగవంతుడు చెప్పిన దాన్ని నమ్మని వారి కోసం అర్జునుడు వారి తరపున రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. నాకు విశ్వరూపాన్ని చూపించండి అని చెప్పి. ఓకేనా? అర్థమైందా ఫస్ట్ శ్లోక? అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చిన్న డౌట్ మాతాజీ. చెప్పండి మాతాజీ. అర్జునుడికి కృష్ణ భగవానుడు విశ్వరూప దర్శనం చూపించేదానికి అట్లా లేరని చెప్పి ఏదో శక్తిని ఇస్తే చూసారని చెప్పని అన్నారు మాతాజీ. తర్వాత మనకి శ్లోకాస్లో వస్తుంది. విశ్వరూపాన్ని చూడడం అంటే ఏంటి అంటే విశ్వరూపం అంటే ఏంటి అంటే విశ్వంలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఒకే చోట చూడడం అనమాట. సో, విశ్వమంతా ఏవైతే వ్యాప్తి చెంది ఉందో, విశ్వమంతా ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ఒక్క చోట కనిపించడం అనేది విశ్వరూపం అనమాట. సో, మనం ఇంత ఉన్నాం, మన దృష్టి ఇంతవరకే ఉంది. మరి మనం విశ్వమంతా వ్యాపించి ఉన్నదాన్ని ఎలా చూడగలం?
మనం ముందు చూడగలం, లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్, కొంత పరిధి వరకు మాత్రమే చూడగలం. విశ్వమంతా చూడగలిగినంత దృష్టి కోణం మన దగ్గర లేదనమాట. అంత అంత చూపు మనకి లేదు. సో అర్జున ఎప్పుడైతే రిక్వెస్ట్ చేస్తారో కృష్ణ ఏం చేస్తారంటే దానికి తగ్గ దృష్టిని ప్రసాదిస్తారనమాట. అప్పుడు మాత్రమే అర్జునుడు చూడగలిగారు, లేదంటే మాత్రం అది మనకి చేత కాని పని అనమాట. ఓకేనా? ఓకే మాతాజీ. నెక్స్ట్ శ్లోక చూద్దాం. సో 11.2 చూద్దాం. భవాప్యవ్యో హి భూతానాం భవాప్యయోపి భూతానాం భవాప్యవ్యో హి భూతానాం భవాప్యయో హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా శ్రుతౌ విస్తరశో మయా తత్వః కమలపత్రాక్ష తత్వః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం మహాత్మమపి చావ్యయం భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా తత్వః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం తత్వః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా తత్వః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం కన్యాకుమారి మాతాజీ మీరు మ్యూట్ లో ఉండరా? మీ వెనక టీవీ పెట్టినట్లున్నారు, అది డిస్టర్బెన్స్ వస్తుంది. భువనేశ్వరి మాతాజీ పూజ చేస్తున్నారు. అవునా? ఓకే 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 ఫైన్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. ఓ కమలనేత్రుడా, ప్రతి జీవుని జనన మరణాలను గురించి వివరముగా నీ నుండి విన్నాను. మాతాజీ శ్లోక చదవమంటున్నాను. ఏం మాతాజీ? శ్లోక చదవమంటున్నాను. ఓకే మాతాజీ. హరిబోల్. భవ్యాప్యైః భూతానాం శ్రుతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మహాత్మమపి చావ్యయం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరిబోల్. హరే కృష్ణ. పావని మాతాజీ ఒకసారి శ్లోక చదువుతారా? కృష్ణ మాతాజీ ధన్యవాదం. భవాప్యయో హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా తత్వః కమలపత్రాక్షం మహత్యామపి చావ్యయం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కల్పన మాతాజీ మీరు కూడా ఒకసారి శ్లోక చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోదరం. హరే కృష్ణ. భవాప్యయౌ హి భూతానాం శ్రుతౌ విస్తరశో మయా తత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండోదరం. అనువాదం. ఓ కమలపత్రాక్ష, సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణము చేస్తుని మరియు అక్షరములైన నీ మహాత్ములను కూడా గుర్తించుతుని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సంధ్య మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. భాష్యం. శ్రీల పరివార్కి. అర్జునుడు ఆనంద పరవశుడై శ్రీకృష్ణు కమల పత్రాక్ష, శ్రీకృష్ణు నేత్రములు కమలపత్రం వలె కనిపించిన అని సంబోధించుచున్నాడు. ఎందుకనగా శ్రీకృష్ణుడు అతనికి అహం కృత్నస్య జగతః ప్రభవః ప్రళయ స్తథా, ఈ సమస్త భౌతిక జగత్తు యొక్క సృష్టి నాశనమునకు నేనే మూల కారణుడను అని నిశ్చయంగా పలికెను. భగవద్గీత 7.6. అర్జునుడు ఈ విషయం గురించి భగవాను నుండి సవివరముగా
వినియుండెను. భగవానుడు సమస్త సృష్టి లయమునకు కారణభూతుడైనను వాటికి అతీతుడై ఉండునని అర్జునుడు ఎరుగును. భగవానుడు భగవద్గీత 9.5 నందు స్వయంగా తెలిపినట్టు తాను సర్వవ్యాపి అయినను సర్వత్రా వ్యక్తిగతంగా నిలిచి ఉండడు. శ్రీకృష్ణుని అచింత్యమైన దివ్య విభూతినే తాను పూర్తిగా అవగాహన చేసుకున్నట్లు అర్జునుడు అంగీకరించుచున్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఈ శ్లోకాలు ఏమవుతుంది అంటే అర్జునుడు భగవంతుని యొక్క గొప్పతనం గ్లోరీస్ ఇప్పటిదాకా ఏదైతే విన్నారో వాటిని మళ్ళీ చెప్తున్నారనమాట. ఏమంటున్నారు చూడండి. ఓ కమలపత్రాక్ష, ఓ కమలముల వంటి కన్నులు కలిగిన వారు. అక్ష అంటే ఏంటంటే ఐస్ అన్నమాట. సో కమలపత్రాక్ష అంటే సో శ్రీకృష్ణుని నేత్రాలు కమల పత్రాల వలె ఉన్నాయి. సో తామరాకుల వలె ఆయన కళ్ళు అనేవి ఉన్నాయి అని చెప్పి ఆయన వర్ణిస్తూ ఏమంటున్నారు, సర్వజీవుల జనన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణం చేసి తిని. సో ఈ జగత్తు మొత్తం కూడా ఎలా సృష్టింపబడుతుంది, ఎలా మెయింటైన్ చేయబడుతుంది, ఎలా లయం అవుతుంది, సో అన్నిటికీ మూలం నువ్వే అనే విషయం అంతా కూడా నీ నుండి నేను శ్రవణం చేసి తెలుసుకున్నాను. మరియు అక్షరములైన నీ మహాత్మ్యములను కూడా గుర్తించి తిని. సో నీ గొప్పతనం ఏదైతే ఉందో అది క్షయమయ్యేది కాదనమాట. అక్షయము అంటే మనము ఇక్కడ చూడండి అవ్యయం. వ్యయము అంటే ఖర్చు అయిపోయేది, తరిగిపోయేది. సో భగవంతుని యొక్క ఐశ్వర్యాలు, భగవంతుని యొక్క విభూతులు, భగవంతుని యొక్క గ్లోరీస్, మహాత్మ్యం అనేది ఏంటి అంటే అవ్యయం అన్నమాట. అది ఎప్పుడు కూడా తరుగుదల అనేది ఉండదన్నమాట. ఎప్పుడు కూడా అది పెరుగుతూనే ఉంటాయి. భగవంతుని గొప్పతనం పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు పెరుగుతూ ఉంటుంది అంటే భగవంతుడు ప్రతి క్షణం తన భక్తులతో ప్రతిస్పందిస్తూనే ఉంటారు కాబట్టి ఆయన యొక్క గ్లోరీస్ అనేవి పెరిగిపోతూనే ఉంటాయన్నమాట. సో అది ఎప్పుడు వ్యయమయ్యేది కాదు, అవ్యయమైనది. సో అటువంటిది నీ నుండి నేను శ్రవణం చేసి తెలుసుకున్నాను. సో ఇందాక మనం శ్లోకాలో ఇంకొక విషయం కూడా విన్నాం. ఏంటి అంటే విష్ణుమూర్తి యొక్క శ్వాస ద్వారా మనకి బ్రహ్మాండాలు అనేవి వస్తూ ఉంటాయి. తెలుసా మీకు? అది గుర్తుందా? మహావిష్ణువు యొక్క శ్వేద గ్రంథుల నుండి మహావిష్ణు ఎప్పుడైతే శ్వాసని వదులుతారో ఆయన యొక్క స్వెట్ పోర్స్, స్వేద గ్రంథుల నుండి బ్రహ్మాండాలు అనేవి ఉద్భవిస్తూ ఉంటాయన్నమాట. మళ్ళీ మహావిష్ణు ఎప్పుడైతే తన శ్వాసని వెనక్కి తీసుకుంటారో మళ్ళీ బ్రహ్మాండాలన్నీ కూడా మహావిష్ణువు లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. ఇప్పుడు బ్రహ్మాండం క్రియేట్ అయిన తర్వాత ఆ మహావిష్ణువుని ఏమంటారు తెలుసా? మీకు గుర్తున్నారా? ఆ మహావిష్ణువుని ఏమంటాము? కరెక్ట్, కారణోదకశాయి విష్ణు. కారణోదకశాయి విష్ణు. ఇది బ్రహ్మాండాలన్నిటికీ కారణం ఆయన కాబట్టి ఆయన్ని కారణోదకశాయి విష్ణు అంటాం. సో కారణోదకశాయి విష్ణు క్రియేట్ చేసిన బ్రహ్మాండంలో మళ్ళీ భగవంతుడు ఎలా ఎంటర్ అవుతారు అంటే గర్భోదకశాయి విష్ణుగా ఎంటర్ అవుతారు. సో అక్కడ గర్భోదకశాయి విష్ణుగా ఎంటర్ అయిన తర్వాత ఎందుకు ఆయన గర్భోదకశాయి విష్ణు అంటారు? ఆయన గర్భం అంటే ఆయన యొక్క నేవల్ నుండి మనకి ఒక తామర యొక్క స్టెమ్ వచ్చేసి తామర పువ్వు వచ్చి ఆ తామర పువ్వు పైన మనకి బ్రహ్మదేవుడు ఉంటారనమాట. సో భగవంతుడు ఈ బ్రహ్మాండంలో ఎలా సృష్టి చేయాలి అనే జ్ఞానాన్ని ఈ బ్రహ్మకి ఇచ్చి ఈ బ్రహ్మ ద్వారా ఈ బ్రహ్మాండంలో సృష్టి చేస్తున్నారు. సో కారణోదకశాయి విష్ణు నుండి బ్రహ్మాండాలు వచ్చాయి. ఒక్కొక్క బ్రహ్మాండంలో గర్భోదకశాయి విష్ణు వెళ్ళి ఆ గర్భోదకశాయి విష్ణు యొక్క నాభి నుండి వచ్చిన కమలం నుండి ఉద్భవించిన బ్రహ్మ ఈ బ్రహ్మాండంలో సృష్టి చేస్తున్నారు. ఓకేనా? సో మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టి చేసిన తర్వాత ప్రతి ఒక్కరిలో చలనం రావడానికి మళ్ళీ మనకి క్షీరోదకశాయి విష్ణువుగా భగవంతుడు ఎంటర్ అవుతున్నారు అనమాట. ఆ క్షీరోదకశాయి విష్ణు ఎవరు అంటే పరమాత్మ అంటారు. ఆయన అణువులోను ప్రతి అణువులోనూ ఉంటారనమాట. కేవలం జన్మ ఉన్న అంటే మనకి జీవం ఉన్నే వాటిలోనే మాత్రమే కాకుండా పరమాత్మ అణువున పరమాత్మ ఉంటారనమాట. సో ఈ మొత్తం జగత్తుకి మూలం అనేది ఈ ముగ్గురు విష్ణువుల నుండి జరుగుతుంది. అవునా కదా? చెప్పండి. శివుడు మాతాజీ బ్రహ్మ కమలం నుండి పుట్టినాడు. శివుడు మాతాజీ శివుడి యొక్క ఉనికి అనేది బ్రహ్మదేవుని ద్వారా వచ్చింది అని చెప్పి చెప్తారు మాతాజీ. ఓకే. సో ఈ బ్రహ్మాండం నడపడానికి భగవంతుడే బ్రహ్మ విష్ణు శివులని నియమించారు అని చెప్పి చెప్తారు. ఓకే. సో బ్రహ్మాండం అనేది క్రియేట్ చేసి ఎట్లా మనుషులందరినీ క్రియేట్ చేయాలి అనేది బ్రహ్మదేవుని ద్వారా జరుగుతుంది. విష్ణువు ద్వారా ఏం జరుగుతుంది అంటే బ్రహ్మాండం అనేది
పోషణ జరుగుతుంది, మెయింటైన్ జరుగుతుంది. శివతత్వం ద్వారా ఏమవుతుంది అంటే బ్రహ్మాండం అంతా కూడా లయం అవుతుంది. కానీ ఈ ముగ్గురికి మూల కారణం ఎవరు అంటే కృష్ణ. కృష్ణ నుండే సమస్తం వస్తున్నాయి. సో కృష్ణ ద్వారానే బ్రహ్మాండాలు వస్తున్నాయి, కృష్ణ ద్వారానే బ్రహ్మాండాలలో సృష్టి జరుగుతుంది బ్రహ్మదేవుని ద్వారా. కృష్ణనే విష్ణువుగా వచ్చి ఆయన పోషణ అనేది చేస్తూ ఉన్నారు. కృష్ణ ద్వారానే మహాశివుడు మనకి లయం అనేది చేస్తూ ఉన్నారనమాట. సో అన్నిటికీ మూలమైన అటువంటి కృష్ణుని ద్వారా శ్రవణం చేసిన భగవద్గీతని విన్న తర్వాత అర్జునుడు ఏం చెప్తున్నారు, నాలో మోహం తొలగిపోయింది అని చెప్తున్నారనమాట. సో మనం భక్తిలో దేనికోసం ప్రయత్నం చేస్తున్నాము, ఎవరిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ఆయన ఆషామాష వ్యక్తి కాదనమాట. బ్రహ్మాండాలన్నీ ఆయన జస్ట్ అంశతో ఆయన ఇలాగా వ్యాప్తి చెందేస్తున్నారనమాట. సి బ్రహ్మాండం వచ్చింది, బ్రహ్మాండంలో అన్ని వస్తువులు, అన్ని ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక ఫామ్ అనేది తీసుకుంటే ఆ విశ్వరూపం అనేది మనకి భగవంతుడు చూపించబోతున్నారు. సో విశ్వం ఉంది అంటే విశ్వరూపం ఉన్నట్లు అనమాట. అయితే ఈ విశ్వరూపం అనేది భగవంతుని యొక్క శరీరం లాగా, అంటే భగవంతుడు ఎలా అయితే ఆధ్యాత్మికంగా నిత్యంగా ఉంటారో అలా ఈ విశ్వరూపం ఉండదన్నమాట. ఎందుకు అంటే విశ్వం ఒక్కసారి వచ్చి విశ్వం అనేది నడిచి మళ్ళీ విశ్వం అనేది మహావిష్ణు శరీరంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, సో ఆ విశ్వరూపం అనేది కూడా విశ్వం ఉన్నప్పుడే ఉంటుంది. అర్థమవుతుందా? విశ్వరూపం అనేది టెంపరరీ. కానీ కృష్ణ, రామ, నృసింహ, వరాహ, వామన, మనం ఏవైతే భగవంతుని యొక్క అవతారాలు ఉంటాయో అవన్నీ మాత్రం నిత్యంగా ఉంటాయి. అంటే ఆధ్యాత్మిక ధామంలో కూడా వారు ఉంటారు. కానీ ఈ విశ్వరూపం అనేది ఆధ్యాత్మిక ధామంలో ఉంటుందా? ఉండదు మాతాజీ. ఎందుకు ఉండదు చెప్పండి? లాజిక్ అర్థమైందా మీకు? ఎందుకు ఉండదు? అనంతమైనది కదా మాతాజీ. కాదు, అనంతమైనదని కాదు. విశ్వరూపం అంటేనే విశ్వం యొక్క రూపం అన్నమాటది. సో విశ్వం యొక్క రూపం అనేది కేవలం టెంపరరీ. విశ్వం అనేది ఉంటేనే విశ్వం యొక్క రూపం ఉంటుంది. ఒకసారి ఈ విశ్వాలన్నీ మళ్ళీ భగవంతుని శరీరంలోకి వెళ్ళిపోయాయి అనుకోండి, విశ్వరూపం ఉంటుందా? అందుకనే విశ్వరూపం అనేది టెంపరరీ అంటారనమాట. కానీ భగవంతుని యొక్క స్వరూపాలు ఉన్నాయి చూసారా, మనం ఇందాక అనుకున్నట్లు అవన్నీ మాత్రం టెంపరరీ కాదు, అవి ఇటర్నల్, నిత్యంగా ఉంటాయన్నమాట. కానీ విశ్వరూపం అనేది టెంపరరీ మేనిఫెస్టేషన్. ఈ విశ్వం ఉన్నంత వరకు విశ్వరూపం ద్వారా మనకి ఈ నడపబడుతూ ఉంది. కానీ ఎప్పుడైతే విశ్వం అనేది అంతమైపోతుంది అనుకోండి, ఇంకప్పుడు విశ్వరూపం అనేది ఉండదు కదా. సో అందుకని ఇది టెంపరరీ అని చెప్తారు. అర్థమైంది ఎందుకు విశ్వరూపం టెంపరరీ మేనిఫెస్టేషన్? ఎస్. సో అందుకే భక్తులకి విశ్వరూపం చూడాలి, అటువంటి భగవంతుడితో నేను కనెక్ట్ అవ్వాలి, ఇటువంటి కోరిక ఉండదన్నమాట. ఇదంతా కాదు, నువ్వు ఎక్కడి నుండైతే ఉండి మాతో ప్రతిస్పందిస్తున్నావో, నువ్వు నీ స్వీట్ లవింగ్ రిలేషన్స్ ఎలా అయితే పెట్టుకుంటున్నావో భక్తులతో, అటువంటి రూపం పైననే మాకు ఆసక్తి ఉంది. అటువంటి శ్యామసుందర రూపం, లేకపోతే అటువంటి చతుర్భుజ రూపం, విష్ణు రూపాన్ని కూడా చాలా మంది ఆరాధిస్తూ ఉంటారు కదా. సో అటువంటి చతుర్భుజ రూపంతో మాకు అటాచ్మెంట్ ఉంది. కానీ మాకు ఈ విశ్వరూపం చూడాలి, ఇటువంటి భగవంతునితో మేము కనెక్ట్ అవ్వాలి అని చెప్పి భక్తులు ఎప్పుడు కూడా కోరుకోరు అనమాట. ఓకేనా? సో ఇక్కడ కృష్ణ ఒప్పుకుంటున్నారనమాట. సో అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా, ఈ సమస్త భౌతిక జగత్తు యొక్క సృష్టి నాశనములకు నేనే మూల కారణుడను అని నిశ్చయముగా పలికెను. అర్జునుడు ఈ విషయాన్ని గురించి భగవాను నుండి సవివరముగా వినియుండెను. భగవానుడు సమస్త సృష్టి లయములకు కారణభూతుడైనను వాటికి అతీతుడై ఉండునని అర్జునుడు ఎరుగెను. సో అన్నిటికీ మూలం అయినప్పటికీ కూడా ఆయన వీటన్నిటికీ అతీతంగా ఉండి కూడా అన్నిటినీ నడిపించగలరు. ఎలా అంటే జస్ట్ ఆయన శక్తుల ద్వారానే ఆయన అన్నిటినీ నడిపించగలరు అనమాట. కానీ మనకది చేతగాని పని. మనం ఏదైనా చేయాలి అంటే మనం యాజ్ ఎ పర్సన్ వెళ్ళి చేయాలన్నమాట. కానీ భగవంతుడి యొక్క శక్తులు అపారమైనవి, భగవంతుడు అపారమైన వాడు కాబట్టి, భగవంతుని శక్తులు అపారమైనవి కాబట్టి ఆయన శక్తి ద్వారానే అన్నిటినీ నడిపించగలరు. అన్ని నడిపిస్తున్న ఆయన వీటన్నిటికీ అతీతంగా కూడా ఉంటారు. సో ఇదంతా నేను నీ నుంచి విని తెలుసుకున్నాను కృష్ణ. ఇలా తెలుసుకోవడం వల్ల నా మోహం పోయింది, అండ్ నీ మహాత్మ్యం అనేది అక్షయమైనది అని చెప్పి నేను తెలుసుకున్నాను అని యాక్సెప్ట్ చేసి అంగీకరించి నెక్స్ట్ శ్లోకాలో విశ్వరూపం చూడాలి అని చెప్పి కోరిక కొడతారనమాట అర్జున. ఓకేనా? క్లియర్ అయిందా? అయింది మాతాజీ. ఓకే. ఒకసారి థర్డ్ శ్లోక కూడా ఒకసారి మనం చూసేసి స్టాప్ చేద్దాం సెషన్ అని.
ఏవమేతద్యథా తత్వం ఒక్క నిమిషం. ఏవమేతద్యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా ఐశ్వరం పురుషోత్తమా ఏవమేతద్యథా తత్వమాత్మానం పరమేశ్వర ఏవమేతద్యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా ఏవమేతద్యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా శ్రీలత మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 11.3 శ్లోకం మాతాజీ, శ్రీమద్ భగవద్గీత. ఏవమేతద్ యథా తత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. లలిత మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించినట్లు ఈ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను నీవు ఏ విధముగా ఈ విశ్వం నందు ప్రవేశించితివో నేను గాంచగోరుచున్నాను. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. స్వప్న మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. భౌతిక విశ్వమునందు తాను తన స్వరూపాంశముచే ప్రవేశించినందున అది సృష్టి నుండి కొనసాగుచున్నదని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10.42 నందు తెలిపాను. తనకు సంబంధించినంత వరకు అర్జునుడు శ్రీకృష్ణుని బోధనలచే ప్రేరితుడయ్యెను. కానీ శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనని భావించు భవిష్యత్తు జనులకు విశ్వాసము కలిగించుట కొరకై అర్జునుడు ఆ దేవాది దేవుని విశ్వరూపమును చూడగోరెను. తద్వారా భగవానుడు విశ్వమునకు అతీతుడై ఉన్నను ఏ విధముగా విశ్వ కార్యము నొనరించునో అతడు తెలుసుకోదల్చెను. అర్జునుడు శ్రీకృష్ణుని పురుషోత్తమ అని సంబోధించుట అందును ప్రాధాన్యత కలదు. భగవానుడు అంతర్యామి అయినందున అర్జునుని అంతరమందున నిలిచి ఉన్నాడు కనుక అర్జునుని అంతర్మునందలి కోరికను కూడా అతడెరుగను. స్వయం రూపమునందు దర్శించుటచే సంపూర్ణముగా తృప్తి నొంది ఉన్నందున తనను విశ్వరూపమునందు చూడవలెనను ప్రత్యేక వాంఛ అర్జునునకు ఎట్టిది లేదనియు కేవలము ఇతరులకు విశ్వాసమును కలిగించుట కొరకై అతడు విశ్వరూపము చూడగోరెను.
చూడగోరుచున్నాడని శ్రీకృష్ణుడెరుగను ఎరుగును. భవిష్యత్తు కాలమున భగవానుని అవతారముగా నటించు కపటులు అనేక మంది ఉండవచ్చును కనుక ఆ విషయమున ఒక ప్రమాణమును ఏర్పరచుటకు అర్జునుడు విశ్వరూపమును గాంచగోరెనని శ్రీకృష్ణుడు ఎరుగును. కనుకని తాము అవతారములమని ప్రకటించు కొనువారి విషయమున జనులు అధిక జాగరూకులై ఉండవలెను. తాను శ్రీకృష్ణుడనని చెప్పుకొనువాడు విశ్వరూపమును చూపి తాను చెప్పునది సత్యమని జనులకు నిరూపించుటకై సంసిద్ధుడై ఉండవలెను. హరే కృష్ణ. సారీ మాతాజీ. పర్లేదు మాతాజీ, ఇట్స్ ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించున్నట్లుగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచగోరుచున్నాను. నీ యొక్క బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును. సో ఇక్కడ ఒప్పుకుంటున్నారనమాట, నువ్వు ఏదైతే వర్ణించావో నీ యథార్థ రూపాన్ని నేను ఇప్పుడు చూస్తున్నాను కృష్ణ. అది నీ కృప వల్లనే నేను చూడగలుగుతున్నాను. భగవంతుని శ్యామసుందర రూపాన్ని చూస్తున్నారు. కానీ నువ్వు ఏ విధంగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నావో, ఈ విశ్వాన్ని వ్యాపించి ఎలా ఈ విశ్వాన్ని నడిపిస్తున్నావో ఆ రూపాన్ని నేను గాంచగోరుచున్నాను. నాకు చూడాలని ఉంది కృష్ణ. నీ యొక్క బ్రహ్మాండమైన రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. దయచేసి నేను అర్హుడనైతే నాకు చూపించండి అని చెప్పి అడుగుతున్నారనమాట. అయితే ఇక్కడ మనకి భాష్యంలో శ్రీల ప్రభుపాదుల వారు క్లియర్గా ఇచ్చారు. ఏమన్నారు అంటే, భగవంతుడు అంతర్యామి. అంతర్యామి అంటే ఏంటి చెప్పండి? భగవంతుడు విశ్వమంతా వ్యాపి అంతటా భగవంతుడు విశ్వమంతా వ్యాపి ఉన్న భగవంతుడు అర్జునుని లోపల కూడా ఉన్నారా లేదా చెప్పండి? భగవంతుడు అంతర్యామి కాబట్టి భగవంతునికి తెలుసు అనమాట. అర్జునుడి ఇంటెన్షన్ ఇదేదో ఏదో కావాలని నేను ఇప్పటిదాకా చెప్పింది నేను నమ్మలేదు, నువ్వు చూపిస్తేనే నమ్ముతాను అనే ఈ భావం అర్జునుడికి లేదు. అర్జునుడు ఖచ్చితంగా నేను చెప్పిందంతా నమ్మారు అని అంతర్యామిగా ఉన్న భగవంతుడు తెలుసుకోగలుగుతున్నారు. పరమాత్మగా ఉన్న భగవంతుడు తెలుసుకొని అర్జునుడి కోరిక అనేది కేవలం ఇతరులకి చూపించడం కోసం, ఇతరులకి నిరూపణ చేయడం కోసమే అడుగుతున్నారు తప్ప అర్జునుడికి చూడాలి అని స్వతహాగా ఎటువంటి కోరిక లేదు. కానీ ఇలా నేను గాంచగోరుచున్నాను అని అనడం వెనక ఉద్దేశం ఏంటి అంటే, పరులు రేపొద్దున ఫ్యూచర్లో ఎవరైతే భగవద్గీత చదువుతున్నారో వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, అర్జునుడు నమ్మారు కానీ ఓకే నేనైతే మాత్రం చూస్తేనే నమ్ముతాను అని క్వశ్చన్ చేస్తారు అన్న ఇదితో అర్జునుడు వారందరి తరపున క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ దీంతో మనం ఏం చెప్పచ్చు అంటే, చాలా మందికి మనకి అష్టసిద్ధులు అనేవి ఉంటాయి. విన్నారా ఎప్పుడైనా అష్టసిద్ధులు అని? సో లఘిమ, మహిమ అని ఇట్లా కొన్ని సిద్ధులు ఉంటాయి అన్నమాట, వశీకరణ శక్తులు. సో ఇవన్నీ ఏంటి అంటే ఎట్లా అవుతాయంటే, ఒక వ్యక్తి ఇంత పెద్దగా ఉన్న వ్యక్తి ఇంత చిన్నగా అయిపోయి ఓ ప్లేస్లో నుండి వెళ్ళిపోవచ్చు. అలానే ఇంత చిన్నగా ఉన్నవారు మళ్ళీ ఇంత పెద్ద బాడీ తీసుకొని వాళ్ళు విస్తారం చెందొచ్చు. అలానే ఒక రూమ్లో బంధించేసినా కూడా ఆయన ఆ రూమ్లో నుండి ఈజీగా బయటికి రాగలరు అనమాట. అలానే ఆయన ఇక్కడ కాకుండా వేరే ఎక్కడో ఉండే ఒక వస్తువుని తీసుకొని రాగలరు అనమాట. అలానే ఆయన తన సిద్ధులతో ఏం చేస్తారంటే ఇతరులని వశీకరణ చేసేసుకొని ఈయన చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకునేలాగా చేసేస్తూ ఉంటారు అనమాట. సో ఎక్కడో విశ్వంలో ఎక్కడో ఏదో ఉంటే ఆ వస్తువుని తీసుకొచ్చి వీళ్ళు ఇలా ప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. సో ఇట్లా కొంతమంది వాళ్ళ యొక్క ఈ మిస్టిక్ పవర్స్ అనేవి చూపించుకొని ఈ యొక్క సిద్ధులు అనేవి ప్రదర్శించి మేమే భగవంతుడు అని ప్రొజెక్ట్ చేసుకునే ఛాన్స్ అనేది ఉందా లేదా చెప్పండి? జనరల్గా మానవులుగా మనం ఏమనుకుంటాం, ఓకే అసలు ఇంత సూపర్ న్యాచురల్ గా చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈయన భగవంతుడు భగవంతుడు కాబట్టి ఈయనకి శక్తులు ఉన్నాయని చెప్పి మనం భ్రమలో పడిపోతుంటాం అనమాట. సో ఇక్కడ అర్జునుడు ఎట్లా దాన్ని రూల్ అవుట్ చేసేస్తున్నారంటే, భగవంతుణ్ణి గుర్తించాలంటే ఏవో చిన్న చిన్న మ్యాజికల్ చేసి చిన్న చిన్న వస్తువులు తెచ్చినంత మాత్రాన భగవంతుడు అనుకోకండి. ఒకవేళ భగవంతుడు అని నిర్ధారణ చేయాలి అంటే ఆస్క్ దెమ్ ఎ క్వశ్చన్, అడగండి వాళ్ళని స్ట్రైట్ అవే. ఏంటి అంటే, ఓకే నువ్వు ఇవన్నీ చేస్తున్నావు కదా, ఈ విశ్వం మొత్తాన్ని నాకు ఇప్పుడు చూపించు నువ్వు. సో విశ్వరూపాన్ని నాకు చూపించు, నేను నమ్ముతాను నువ్వే భగవంతుడిని అని చెప్పి క్వశ్చన్ చేశామనుకోండి, ఎన్ని శక్తులున్న వ్యక్తి అయినా కానీ విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా ఒక ప్లేస్లో తీసుకొచ్చి ఆయన తన రూపాన్ని విశ్వరూపంగా చూపించగలిగేంత శక్తి ఉంటుంది ఎవరికైనా? ఉండదు, ఆబ్వియస్లీ ఉండదు. కేవలం భగవంతుడు ఎవరైతే నిజంగా విశ్వమంతా వ్యాప్తి చెంది ఉన్నారో ఆయన మాత్రమే ఆ విశ్వరూపాన్ని చూపించగలరు.
సో మిగిలిన వాళ్ళు ఏవో కొన్ని శక్తుల ద్వారా కొన్ని పవర్స్ అనేవి చూపిస్తున్నారు తప్ప వాళ్ళు విశ్వమంతా వ్యాప్తి చెందలేదు. వాళ్ళు కూడా మనలాంటి జీవులే, వాళ్ళు కూడా నియమిత శక్తులు కలిగిన వారే. బట్ వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేసినప్పుడు మనం వారిని మీ విశ్వరూప దర్శనం అనేది చూపించండి, అప్పుడు మాత్రమే నమ్ముతాను అని చెప్పి మనం క్వశ్చన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అట్లాంటి వాళ్ళందరూ కూడా తెలిపోతారనమాట. సో వాళ్ళు కేవలం ఏవో కొన్ని సిద్ధులు తెచ్చుకొని చూపిస్తున్నారు తప్ప వీళ్ళు భగవంతుడు కాదు అని చెప్పి మనకు అర్థమైపోతుంది. సో భగవంతుడు దాన్ని నిరూపణ చేయడం కోసం అర్జున ఏ కోణంలో అడుగుతున్నారో దాన్ని తీర్చడం కోసం భగవంతుడు తన యొక్క విశ్వరూప దర్శనం అనేది చూపించబోతున్నారనమాట. ఆ విశ్వరూప దర్శనాన్ని కూడా చూడడానికి అర్జునుడికి ఒక దృష్టిని ప్రసాదిస్తారనమాట. ఆ దృష్టి ద్వారానే అర్జునుడు చూడగలుగుతారు. లేదంటే మాత్రం ఈ విశ్వం మొత్తాన్ని ఒక ప్లేస్లో చూడగలిగేంత సామర్థ్యం మన యొక్క చర్మచక్షుకి ఉండదన్నమాట. సో భగవంతుడు ఆ దృష్టిని కృప చేసినప్పుడే అర్జునుడు చూడగలిగారు. సో అలా మనకి అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ కృష్ణ తర్వాత అర్జునుడికి విశ్వరూప దర్శనం అనేది చూపించడం కూడా జరుగుతుంది అనమాట. సో భగవంతుడు అంటే ఏవో చిన్న చిన్న మ్యాజిక్ చేసే వ్యక్తి కాదనమాట. భగవంతుడు అంటే మొత్తం జగత్తు మొత్తం ఆయన నుండే నడుస్తూ ఉంది, ఆయన పైననే ఆధారపడి ఉంది, ఆయన యొక్క కృప వల్లనే అన్ని నడుస్తున్నాయని చెప్పి అంత అంత గొప్ప వ్యక్తి అని చెప్పి మనం తెలుసుకోవాలి. సో అటువంటి వ్యక్తిని మనం డిసైడ్ చేయాలి అంటే కృష్ణ ఎవరైతే నమ్మరో వారి తరపున విశ్వరూపం చూపించమని అడగడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? విశ్వరూపాన్ని చూసి భయపడిపోతారనమాట అర్జున. అమ్మో ఏంటి కృష్ణ, ఇప్పటిదాకా నాతో ఉన్న నువ్వు, నేను నీ పైన చేతులు వేసుకొని మనం ఫ్రెండ్స్గా ఒకేసారి ఇద్దరం కూర్చొని తిన్నాము, ఒకే బెడ్ పైన ఇద్దరం పడుకున్నాం హ్యాపీగా. సో మనం ఒక ఫ్రెండ్స్గా ఉన్నాం, మనము చాలా హే సఖ, హే యాదవ, హే కృష్ణ, హే మాధవ అని చెప్పి నేను నిన్ను క్యాజువల్గా పిలిచాను. నువ్వేంటి, ఈ రూపం ఏంటి, నిన్ను చూస్తుంటేనే భయమేస్తుంది, నీ పళ్ళేంటి, నీ కళ్ళేంటి, నీ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి, నీ నోట్లు ఇట్లా నిప్పులు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి, నీ చేతులేంటి అవి ఎంత భీకరంగా భయానకంగా ఉన్నాయి, నేను ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను అని చెప్పి చెప్తారనమాట. సో అర్జునుడు భయపడిపోతారు ఆ రూపాన్ని చూసి. అర్జునుడికి ఎలా అయితే కృష్ణ తన యొక్క స్నేహితుడిగా తన యొక్క సాంగత్యం అనేది ఇస్తూ ఉన్నారో అటువంటి రూపమే కావాలి అని చెప్పి తర్వాత కోరుకుంటారనమాట. ఓకే, మనం అటువంటి కృష్ణుని యొక్క భక్తి చేస్తున్నాం అనమాట. ఎవరైతే అన్నిటికీ మూలమో, సమస్త విశ్వాలన్నిటికీ మూలమో అటువంటి కృష్ణుడు మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని పిలిచినప్పుడు అటువంటి కృష్ణుడు, ఆ కృష్ణుడు మన సాంగత్యంలోకి వస్తున్నారనమాట. బేసిక్గా మనం జపం చేస్తున్నప్పుడు మనం ఆయన సాంగత్యంలోకి వెళ్తున్నాం అనమాట. అటువంటి కృష్ణ సాంగత్యంలో మనం ఉంటున్నాం అనమాట. ఎంత శ్రద్ధగా జపం చేయాలో ఆలోచించండి. ఆయన ఏం సాదాసీదా వ్యక్తి కాదు. సో ఆయన యొక్క శక్తి ద్వారా బ్రహ్మాండాలు నడుస్తున్నాయి. అయినా కూడా నువ్వు నన్ను కృష్ణ అని పిలిచావా, ఎందుకు పిలుస్తున్నావు అని చెప్పి మనం పిలిచినప్పుడు, హరే కృష్ణ మహామంత్రం చేసినప్పుడు ఆయన వస్తున్నారు, వచ్చి ఉంటున్నారు, మనం ఆయన సాంగత్యంలో ఉంటున్నాం. కానీ మనం ఏదో జపిస్తూ ఏదో ఆలోచిస్తున్నాం అనుకోండి, సరేలే ఏదో టైంపాస్కి చేస్తున్నారని చెప్పి కృష్ణ వెళ్ళిపోతారు. కృష్ణ వచ్చారు, అంత పవర్ఫుల్ పర్సన్ వచ్చారు అంటే ఏం అడగాలి మనం, ఎంత సిన్సియర్గా అడగాలి మనం. అట్లా చిన్న చిన్న కోరికలు కాదు, కృష్ణ నాకు ఉద్యోగం కావాలి, కృష్ణ నాకు పెళ్లి కావాలి, కృష్ణ నాకు పిల్లలు కావాలి, ఇట్లా చిన్న చిన్న విషయాలు కాదనమాట. కృష్ణ నాకు నువ్వే కావాలి అని అడగాలి మనం. అవునా కదా, చెప్పండి. తెలివైన వాడు ఎవరు అంటే అన్ని కోరికలు కూడా ఎట్లా తీరిపోతాయో, ఒక్క కోరిక కోరితే అన్ని కోరికలు ఆటోమేటిక్ గా తీరిపోతాయి అని తెలుసుకొని ఆ ఒక్క కోరికను ఎవరైతే తెలుసుకొని కోరుతారో వాళ్ళే తెలివైన వాళ్ళు. అవునా కదా? భక్తులు అంత తెలివైన వాళ్ళు అనమాట. భక్తులు ఇంకేం అడగరు అనమాట. అది ఇది కాదు, కృష్ణ నువ్వు నా దగ్గరకు వచ్చేసాయి చాలు, నువ్వు నాతో ఉండు చాలు అని కోరుకున్నాం అనుకో. కృష్ణ ఎప్పుడైతే మనతో ఉన్నారో కృష్ణ ఐశ్వర్యాలన్నీ మనవైపోతాయా కదా. కృష్ణ చెప్తున్నారు, యోగక్షేమం వహామ్యం, నీ యోగము నీ క్షేమము నేను చూసుకుంటాను అని కృష్ణ చెప్తున్నారు. అండ్ నువ్వు నాతో ఉండాలి కృష్ణ అని మనం అడుగుతున్నాం. కృష్ణ ఎప్పుడైతే, అందుకనే భక్తిలో రుచి తొందరగా ఇవ్వరనమాట కృష్ణ. భక్తిలో రుచి తొందరగా వచ్చేసిందంటే మాత్రం కృష్ణ మనకు అమ్ముడైపోయినట్లే. సో అంత పెద్ద గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి మనకి అమ్ముడైపోయే స్థితిలోకి మనకి ఆ గ్రాంట్ అనేది మనకి ఇవ్వాలి అంటే మనం ఎంత సిన్సియర్గా ఉండాలి చెప్పండి, మనం ఎంత డెడికేషన్ చూపించాలి. మనం డూ ఆర్ డై, అంతే, నాకు నువ్వు కావాల్సిందే కృష్ణ అనే ఎంత తపన చూపించినప్పుడే కృష్ణ ఎన్నో టెస్టులు పెట్టి, సరే ఎన్ని టెస్టులు పెట్టినా నిలబడి ఉన్నావు కదా,
నేను నీకు దాసోహం అయిపోతాను అని చెప్పి అప్పుడు వస్తారనమాట. సో అటువంటి కృష్ణాన్ని పొందడానికి మనం చేసే ప్రయత్నం అనమాట భక్తి. అందుకే భక్తిలోకి వచ్చాక మాతాజీ నా మనసు సహకరించట్లేదు, మాతాజీ నా ఆరోగ్యం సహకరించట్లేదు, మాతాజీ నాకు చదవాలని లేదు, మాతాజీ నాకు గుర్తుండడం లేదు, ఈ రీజన్లు మనం చెప్పకూడదు అనమాట. ఏదైనా కానీ నేను పొందేది అటువంటి కృష్ణని, ఏదైనా నేను ప్రయత్నం మాత్రం వదలను, నేను పెడుతూనే ఉంటాను నా ఎఫర్ట్స్ అని చెప్పి మనము తపన అనేది చూపిస్తూ ఉండాలి, సిన్సియారిటీ చూపిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఎస్, క్లియర్ అయిందా? శ్లోకాస్ అర్థమయ్యాయా? ఓకే, ఏం క్వశ్చన్స్ లేవంటే విల్ క్లోజ్ ద సెషన్ టుడే. జయశ్రీ మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, ఇందాక చేసిందేనా? ఓకే, ఫైన్. వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू सो मच माताजी सिंह प्रभु जी. हरे कृष्णा, धन्यवाद, प्रणाम. हरे कृष्ण माताजी, धन्यवाद प्रणाम. हरे हरे कृष्णा. कृष्ण माताजी, దండాత్ ప్రణామం మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ, మాతాజీ, దండాత్ ప్రణామం. ప్రణామం, ధన్యవాదాలు మాతాజీ. थैंक यू హరే माताजी. కృష్ణ మాతాజీ. हरे कृष्णा, थैंक यू. हरे कृष्णा, धन्यवाद प्रणाम माताजी. धन्यवाद प्रणाम माताजी. హరే हरे కృష్ణ कृष्णा, మాతాజీ, ధన్యవాద్ ప్రణామం. धन्यवाद प्रणाम. हरे कृष्णा.